నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. కర్నూలు జిల్లా కోసిగి మండలం జుమాలిన్నె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కౌతాలం మండలం కామవరం గ్రామానికి చెందిన ఒలిద్రా ఆనంద్, నాగరాజు, రాకేష్ అనే ముగ్గురు యువకులు దినసరి కూలీ కోసం రాయచూరుకు వెళ్లేవారు. అయితే వీరు రోజు మాదిరిగానే పని ముగించుకొని కోసిగికి వచ్చారు. కోసిగిలో తమ బైక్ ను తీసుకుని స్వగ్రామమైన కామవరంకు వెళ్తూ ఉండగా ఉరుకుంద రోడ్డులోని జుమాలదిన్నె కల్వర్టు రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ముగ్గురిలో ఒలిద్రా ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందగా తోవి నాగరాజు, రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ రమేష్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం పిక్నిక్ కి వెళ్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి గుమ్మల్ల యశ్వంత్ అనే 10వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. అశ్వరావుపేటకు చెందిన 6 10వ తరగతి విద్యార్థులు ఆంధ్ర సరిహద్దుల్లోని సంగమం వాగు వద్దకు వెళ్లారు. వాగు వద్ద ఆటలాడుతూ అందరూ వాగులోకి స్నానానికి దిగగా ఇద్దరు బారులు మునిగిపోయారు. వాగులోతు అంచనా వేయకుండా వీరు దిగిన ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో ఇద్దరు మునిగిపోయారు. ఒక బాలుడు సురక్షితంగా బయటపడగా గుమ్మల్ల యశ్వంత్ అనే బాలుడు గల్లంతయ్యాడు. స్థానికులు వచ్చి వాగులో గాలించగా యశ్వంత్ మృతదేహం లభించింది. మృతి చెందిన యశ్వంత్ అశ్వరావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఉండగా ఆదివారం పిక్నిక్ కి వెళ్లిన తమ కుమారుడు జీవోత్సవంగా ఇంటికి చేరడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కొడుకులారా ఎవడేటారు తలదు మీకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణాన్ని పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. అశ్వరావుపేట ఖమ్మం జాతీయ రహదారిపై పొగమంచు పూర్తిగా వ్యాపించి ఉండటంతో ఉదయం 8 గంటలకు కూడా లారీలు, కార్లు లైట్లు వేసుకుంటూ వెళ్తున్నారు. వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కనపడకపోవడంతో ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయేమోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంచు తీవ్రత తెల్లవారుజామున తీవ్రంగా ఉండటంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మంచు తీవ్రత తగ్గిన తర్వాత వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. ఉదయం వాకింగ్ కి వెళ్లే వారికి దగ్గరగా ఉన్న రోడ్డు కూడా కనపడకపోవడంతో వాకింగ్ కి బ్రేక్ వేశారు. మారుతున్న సమాజంలో విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి రాయలసీమ వ్యాప్తంగా 71వ అస్మిత్ కిక్ బాక్సింగ్ జేవీఎస్ స్పోర్ట్స్ క్లబ్ కోచ్ జాన్లమరం వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కిక్ బాక్సింగ్ ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ బాలికలు ఆత్మరక్షణ కోసం మరియు వారి జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగడానికి కిక్ బాక్సింగ్ ఎంతో ఉపయోగపడుతుందని, సమాజంలో మంచి గుర్తింపు తెస్తుందన్నారు. అనంతరం కిక్ బాక్సింగ్ గెలుపొందిన విజేతలకు బంగారు, వెండి, రాగి మెమ్మటోలను అందించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి కుంకుల వెంకటరమణ, వివిధ స్కూల్ కరెస్పాండెంట్లు రాములతో పాటు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కోచ్ అండ్ రెఫరీ రాసి, కొండ సంజీవ్, జనరల్ సెక్రటరీ కె నరేంద్ర ఆచారి, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ సుధీర్, డిస్ట్రిక్ట్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే వసీం పాల్గొన్నారు. Thank you, sir. Please have a seat. అస్మిత్ కిక్ బాక్సింగ్ లీగ్ 71వ అస్మిత్ కిక్ బాక్సింగ్ లీగ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అమ్మాయిలకు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ యూత్ ఆఫ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ అస్మిత్ కిక్ బాక్సింగ్ లీగ్ జరుగుతుంది. ఇవన్నిటిని కలిపి స్టేట్ లో మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏదైతే చేస్తారో అవన్నిటిని మనము చేసి ఇందులో మెడల్స్ వచ్చిన వాళ్ళకి సో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, సో ఇంటర్నేషనల్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా అమ్మాయిల్లో క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకురావడానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మేడం ఈరోజు ఈ చిన్న ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ మెడల్ తీసుకోవడం తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ ప్రతిభ వచ్చి రేపు భవిష్యత్తులో మన ఉన్నప్పుడు నేర్పించిన కూడా మెడల్స్ తీసుకోవాలి ప్రయత్నం చేయాలి. ఆపోజిట్ అంటే నీ స్ట్రెంత్ ఎదురువాడి స్ట్రెంత్ ఇదే రెండు పోటీ అనమాట. దీనికి చాలా స్టామినా కావాలి. ఈ సెలెక్టర్ గేమ్ సెలెక్ట్ చేసుకొని మీరు పాల్గొనడానికి వచ్చిన అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అదేవిధంగా మిమ్మల్ని సరైన దారిలో నడిచితే మీ కోచ్ కంగ్రాట్స్. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన జేఎంసీ క్లబ్ వెంకటేశ్వరయ్యగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా హర్ష కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజ్ హాస్టల్లో అందిస్తున్న భోజనం నాణ్యత బాగాలేదంటూ పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విద్యార్థులు తెలిపిన ప్రకారం గత కొన్ని నెలలుగా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం రుచిగా ఉండకపోవడం, తరచూ చల్లగా ఉండటం, శుభ్రత లోపించడంపై పలుసార్లు ఫిర్యాదు చేసినా కాలేజీ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు. పొంగల్లో రాళ్లు, కూరల్లో పురుగులు, అన్నం సరిగా ఉడకడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా పరిష్కారం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట కార్యాలయంలో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నూర్ భాషా దూదేకుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పగడాల సిద్ధయ్య సారథ్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు
పగిడిపల్లి ఫకీర్ సాబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాయలసీమ వ్యాప్తంగా నూరు భాషా దూదేకుల కోసం మనమందరం సమిష్టిగా కృషి చేసి సంక్షేమానికి పాటుపడదామన్నారు. దూదేకుల సోదరులు చదువులో ముందంజలో ఉన్న రాజకీయంగా వెనుకబాటులో ఉన్నామని అభిప్రాయపడ్డారు. మన సోదరులు కూడా రాజకీయ రంగంలో ముందుంటే నూరు భాషా దూదేకుల కూడా సంక్షేమ అభివృద్ధి దిశగా అడుగులు వేసి రాజకీయ రంగంలో సముచిత స్థానం సంపాదించుకోవడానికి మనకు కూడా అవకాశాలు ఉన్నాయన్నారు. మన సోదరుల కోసం, మన హక్కుల కోసం పోరాడి మన హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయీస్ అధ్యక్షుడు పైడాల సిద్ధయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇందాదుల్లా, రాష్ట్ర నాయకులు పైడిగాల ఓబ్లేసు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అమ్మాజీ, చిన్నమట మండలం, అన్నమయ్య జిల్లా. నేను గతంలో ఎక్స్ సర్పంచ్గా కూడా పనిచేసినాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకమై మన నూరు భాష సంఘానికి పోరాడే కోసము, రాయలసీమ గ్రేటర్ రాయలసీమ తెచ్చుకోవడం కోసము మనందరూ ఏకమై పోరాడతామని, తెచ్చుకుంటామని మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మేము అందరూ ఐకమత్యంగా ఉండి మన హక్కుల కోసం హక్కుల్ని సాధిస్తామని నమ్మకంగా మేము పోరాడతాం. ముఖ్య ఉద్దేశం అధికార వికేంద్రీకరణ. అధికారము రాయలసీమ వాళ్ళు కూడా కోస్తా వాళ్ళతో సమానంగా ఉండాలని, రాజకీయంగా కానీ సామాజికంగా కానీ అన్ని విషయాలలో మాకు సమాన హక్కు కావాలని మేము రాయలసీమ భాషలుగా మేము అడిగాము. అవి ఇప్పుడే మన పెద్దలు ఇందాదుల్లా గారు చెప్పారు, అవమానాలు గురైన అది భాషల సంఘం అందరూ ఏకమై మాకు రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం ఏకమై ఈరోజు నూరు భాష దూదేకుల సంఘం వారు ఏకమై ఈరోజు ఖచ్చితంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలి, మాకు న్యాయం జరగాలి. అస్సలాము అలైకుం. నా పేరు హాజీ వేంపల్లి అబ్దుల్ ఖాదర్. ఈవేళ సిద్ధయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ గ్రేటర్ రాయలసీమ కార్యక్రమంలో ముఖ్యమైన ఉద్దేశం దూదే కులస్తులందరూ ఏకమై సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ముందుకు రావాలి అని ఈ కార్యక్రమం జరుగుతున్నది. అయితే ఆ గుర్తింపు రావడానికి మనకు సరైన ఆధారం కావాలి కాబట్టి మేము 1998 నుంచి దూదేకుల కులం గురించి పోరాడుతూ ఉన్నాము. కాబట్టి మాకు ఇప్పుడు ఏమి గుర్తింపు లేకుండా మమ్మల్ని పారదోసి వాళ్ళే అధికారంలో నడుస్తున్నారని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశమైన సిద్ధయ్య గారి ఆధ్వర్యంలో మాకు గ్రేటర్ రాయలసీమ కావాలని మేము నిర్ణయించుకొని మా పిల్లల భవిష్యత్తు కోసరంగా మా ప్రజల మా దూదేకుల కులస్తుల భవిష్యత్తు కోసరంగా మేము కూడా పోరాడాలని చెప్పనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకొని ఏకమై ఈ నిర్ణయం తీసుకొని మేము గ్రేటర్ రాయలసీమ కావాలని కోరుచున్నాం. ఓకే, అస్సలాము అలైకుం. నా పేరు సుంకేసర్ కాదర భాష, జాతీయ ఉపాధ్యక్షుడు. ఈరోజు గ్రేటర్ రాయలసీమ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ రాయచోటి పట్టణంలో మన రాయలసీమ జిల్లాల నుండి అన్ని జిల్లాల వాళ్ళను ఈ కుల సంఘాన్ని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క గ్రేటర్ రాయలసీమ ద్వారా మా యొక్క జాతికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని, అదేవిధంగా మేము ముస్లిం మైనారిటీలో అంతర్భాగం అయినప్పటికీ కూడా కేంద్రం ఓబీసీ ముస్లింలు మమ్మల్ని గుర్తించినప్పటికీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మైనారిటీ పెద్దలు ఎవరైతే ఉండారో వాళ్ళు మేము ముస్లిం అని తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే జరుపుతున్నారో ఈ రాష్ట్ర నారా చంద్రబాబు
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆర్ఎస్పీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్ఎస్పీ జన్మదిన సందర్భంగా కల్వకుర్తిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాబోయేది చలికాలం కాబట్టి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. హాస్పిటల్లో రోగులకు పండ్లు పంచారు. అనంతరం ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ఒక లెజెండరీ జన్మదిన వేడుక తన ఆధ్వర్యంలో జరుపుకోవడం ఆనందకరంగా ఉందని తెలియజేశారు. తన హయాంలో సంక్షేమ వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులకు అనేక సంక్షేమ సౌకర్యాలు అందించే విధంగా కృషి చేశారని కొనియాడారు. నేడు రాజకీయాలలో చేరి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని, ఇలాంటి మహనీయునికి మనమందరం రుణపడి ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్, అభిమానులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాధన సాధించాలి. ఈ సమాజంలో సమాజం కేవలం విద్య ద్వారానే వస్తుందని మన పేద కుటుంబాల పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని, తండ్రి లేని పిల్లల్ని కొన్ని లక్షల మందిని చదివించి జీవితాలను నిలబెట్టిందో అలాంటి మనిషి పుట్టినరోజు నాడు కొన్ని వేల మంది పేద కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని, ఇప్పుడున్న ఈ చలికాలాన్ని దుప్పట్లను ఇచ్చే వాళ్ళను సేవ చేయాలి. మహోన్నతమైన వ్యక్తి జన్మదినం కనుక అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో కొన్ని వందలాది మందికి పేద కుటుంబాలకు ఈ పంచభూతాలు ప్రకృతిని ఆస్వాదించే విధంగా, ఈ ప్రకృతి నుంచి కాపాడే విధంగా, చలి నుంచి వాళ్ళంతా గడిచిన 2 ఏళ్లుగా బతుకమ్మ పండుగకు 2 సార్లు చీరలను ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇందిరమ్మ పేరు మీద చీరల పంపిణీ చేస్తూ మహిళలను కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఉద్యోగికి జీతం వచ్చినట్లు ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తా అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి తప్పింది. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీకి వచ్చే నాయకులను మీకు 2 ఏళ్లలో రావాల్సిన 2500 రూపాయలు చేయూత పెన్షన్ బకాయిలు 60,000 ఇవ్వమని అడగండి. అలాగే 2000 ఆసరా పెన్షన్ 4000 రూపాయలు పెంచుతామన్నాడు. ఒక చేత్తో చీర తీసుకోండి, మరో చేత్తో మీ ఇంటికి చీరల పంపిణీ కోసం వచ్చే నాయకులను 2 ఏళ్లుగా బాకీ పడ్డ ఆసరా 4000 రూపాయల పెన్షన్ బకాయిలు 48,000 ఇవ్వమని అడగండి. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి చీరలు పంచుతున్నాడు, లేకుంటే ఒక్క జాకెట్ ముక్క కూడా ఇచ్చేవాడు కాదన్నారు. నిజామాబాద్ జిల్లా అక్కా చెల్లెళ్లకు, బాల్కొండ నియోజకవర్గ అక్కా చెల్లెళ్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరల పంపిణీ పేరిట మళ్ళీ ఒకసారి అక్కా చెల్లెళ్ళందరినీ మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఈ చీరలు ఇవ్వాల్సింది బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అదే పని చేశారు. ఈయన ఈ 2 దసరాలు, 2 బతుకమ్మ పండుగలకు ఇవ్వాల్సినటువంటి చీరలు ఇవ్వకుండా ఆపి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ చీరలు పంపిణీ చేసి అక్కా చెల్లెళ్ళకు ఏదో గొప్ప సహాయం చేసినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చీరలు పంపిణీ పేరు మీద మా అక్కా చెల్లెళ్ళకు రావాల్సినటువంటి ప్రతి నెల 2500 రూపాయలు ఏదైతే ఆయన ఎన్నికలప్పుడు చెప్పిండో ప్రతి మహిళకు 2500 మొదటి తారీఖు నాడే గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఎట్లయితే జీతం వస్తుందో అట్లా వేస్తా అని చెప్పినాడు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఇవ్వలేదు. అందుకే నా అక్కా చెల్లెళ్ళని నేను కోరుతా ఉన్నా, ఒక చేయితో చీర తీసుకోండి, ఇంకో చేయితో. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి బస్సులు, మహిళా సమైక్యాలలోని సభ్యులైన మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు సైతం మహిళలే కుట్టి అందిస్తున్నారన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లోని అన్ని మండలాలకు 1 చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ డివిజన్ మయాంక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం విత్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ సార్. సో ఇప్పుడే మనం భూపాల్పల్లి జిల్లా హెడ్ క్వార్టర్ను అది స్టార్ట్ చేసిన తర్వాత కాటారాం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. సో మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇందిరా మహిళా శక్తి కింద అన్ని మహిళలకు అన్ని చాలా స్కీమ్స్ ని మనం ఆల్రెడీ బెనిఫిట్స్ ఇస్తున్నాం. అందులో మనకు వడ్డీ లేని రుణాలు ఉంది, సిమిలర్లీ బ్యాంక్ లింకేజెస్ ఉంటుంది. దెన్ ఇందిరా ఆలస్యమైంది నాకు. ఇట్లాంటిదే నేను ఇన్ఛార్జ్ జిల్లాలో ఉన్న రంగారెడ్ల, భూపాలపల్లిలా ఇప్పుడు మన నియోజకవర్గంలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేది ఉంది కనుక ఆలస్యమైనందుకు మీరు అందరూ మన్నించాలి. జిల్లా కలెక్టర్ గారు, కొత్తగా మన జిల్లాకు వచ్చేసిన ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారు, జిల్లా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ గారు, ప్రభుత్వం మీకు ఒకసారి ఫ్రీ బస్సు ప్రయాణం కలిగించింది 2 సంవత్సరాల క్రితం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమంలో మనం మొదలు పెడతా ఉన్న ఇంద్రమ్మ ఇళ్ళ యాజమాన్యం అంతా కూడా మహిళల పేరు మీదనే చేయాలని మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈరోజు మహిళల సాధికారత విషయంలో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఈ 5 మండలాలకు సంబంధించి అటు పలమెల కానీ, మాదేపూర్ కానీ, కాటారం కానీ, మహాముత్తారం కానీ, మలహార్ మండలాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే కార్యాచరణలో 10 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఇంకా మెరుగైన రీతిలో అభివృద్ధి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్.